ఏలూరు నుంచి వచ్చారా? చాలా ఎండలు వచ్చారండి. వావ్ సూపర్. ఇలా అక్కడ దొరకని వస్తువులు ఇక్కడ చాలా దొరుకుతున్నాయి. అవునవును, మేము ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా పట్టుకెళ్ళి మన పేరు మీద చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొడుకు మేమంటే ఇష్టమని మా ఊరు వచ్చి ఇలా చేస్తేనే చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్నారు. మరి వీడికి ఏం పేరు పెట్టాలనేది నాకు అర్థం కాదు. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఫైనల్లీ May 1st వస్తుంది. టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇప్పుడే స్నానాలు అన్ని చేసి షాప్ దగ్గరికి వస్తాం. ఫస్ట్ అందరికన్నా ముందు మై దోస్తులు, మై ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఏరా నవీన్, ఏంటి వెనక దాకుంటున్నావు? నవీన్ గుర్తుపట్టి నవీన్ తో ఫోటోలు దించుకుంటున్నారు అందరూ కూడా. ఫస్ట్ నీకు ముందు ఈ మొత్తానికి సార్ కలీం సార్, థ్యాంక్స్ ఫర్ కార్తిక్ గా. అది మామ మెట్టమామ, మీరు మెట్టమామ చాలేరు. మెట్టమామ కూడా బెంగళూరు నుంచి వచ్చాడు. అలా ఉండదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు అందరూ వస్తే కొంచెం మళ్ళీ వీడియోలోకి ఇబ్బంది అవుతుంది. ముందే స్టార్ట్ చేస్తాను. చిలక వ్లాగ్స్ ఫోటో సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు ఇప్పుడే. టైగర్ అంటే చాలా ఇష్టం అంటాడికి. ఇదిగోండి ఏం చేశాడు. టైగర్ ఫ్యాన్ కాబట్టి టైగర్ బొమ్మ వేసుకున్నాడు. నిజంగా చూపించు. వెనక కూడా ఉంది టైగర్. అయ్యో బాబోయ్. నెక్స్ట్ చిలక బొమ్మ అయిపోయి నేను నెక్స్ట్ నువ్వు ఏదో పెళ్లి చేసేసుకో. చిలక షర్ట్ వేసుకుని వస్తాను నేను. ఇంకా మొత్తం డెకరేషన్ చేయించాం అనమాట. అంటే చాలా గట్టిగా ప్లాన్ చేసాం. కొన్ని అవ్వలేదన్నమాట, మా టైం సరిపోలేదు బేసిక్ గా. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ తో ఫొటోస్ అవి దిగడానికి ఇంకా గెస్టులు వస్తారు కదా మనకి, గెస్టులకి ఇలా ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగుదాం అని చెప్పేసి ఇలాంటిది ఒకటి సెట్ చేసాం. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పల్లెటూరు పచ్చళ్ళు లోగో, నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్ లోగో, రెండు కూడా ప్లాన్ చేసాం. ఇక్కడేమో మన సబ్స్క్రైబర్లు అందరికీ ఇన్ కేస్ నేను అక్కడ బిజీగా ఉంటే వెల్కమ్ చెప్పడానికి అవ్వదు కాబట్టి వాళ్ళందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సోషల్ మీడియా బంధువులకు, ఆత్మీయ అతిథులకు మరియు మిత్రులకు హృదయపూర్వక స్వాగతం అని చెప్పేసి తెలుగులో ఒక బ్యానర్ ఇప్పించాం. పల్లెటూరు పచ్చళ్ళు. కాసేపు ఆగితే గెస్టులు అందరూ కూడా వస్తారు. మీరు ఇకపై నుంచి నేను గెస్టులతో మాట్లాడేది, సబ్స్క్రైబర్లతో మాట్లాడేది, లోపల షాప్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఇన్ కేస్ ఎవరైనా దూరం నుంచి రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా మీరు ట్రై చేసినందుకు చాలా థ్యాంక్ యూ మా. ఇన్ కేస్ మీరు మన పచ్చళ్ళు టేస్ట్ చూడాలి, ఇక్కడికి వచ్చి కొనుక్కోలేకపోతే www.palletturipachallu.com లోకి వెళ్ళి కొనొచ్చు. కాకపోతే కొంచెం లేటుగా వస్తాయి, హడావిడి ఉంది కదా, అందులోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి షాప్ లోకి వెళ్ళి షాప్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. దాని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడదాం. చేసాం. అయ్యో మేము వెయ్యాలండి. అయ్యయ్యో వావ్ సూపర్. అసలు గోల్డ్ బటన్ దాకా ఇదో బటన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి మీరు అందరూ కూడా రావాలండి. అందరూ నా సబ్స్క్రైబర్లు కూడా రండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి. స్వీటు, హాటు, పికిల్స్, మ్యాక్సిమం అన్నీ పెట్టామండి. షాప్ వచ్చిందండి. లైక్ మన డైరెక్ట్ ఇంటర్నేషనల్ మేము ఇలాగే సప్లై చేస్తామండి ఆన్లైన్లో. సేమ్ అదే ఇక్కడ కూడా పెట్టేసామండి. మన ఇంటర్నేషనల్ అన్నీ కూడా ఇలాంటి వాటిలో పంపిస్తాం. మన ఆన్లైన్ కదండి. వీడియోలు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుసండి. మీరేమో బిజీ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా జాడీల్లో పచ్చళ్ళు పెట్టి ఇక్కడ కావాల్సిన వాళ్ళందరికీ ఇలా ప్యాకెట్లో ప్యాక్ చేసేస్తాం. ఇలా ప్యాకెట్లో చేసేస్తామండి. ఇవేమో బాటిల్ ఏమో వెనకయ్యి వచ్చేస్తాయి. ఎవరికి కావాలి అవైలబిలిటీ బట్టి వెజ్ పెట్టారు. మా నాన్నకి షర్ట్ తీసుకొచ్చారు గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. మంచి కలర్.
ఇవన్నీ పట్టుకుని వచ్చాను మన కోసం. చాలా చాలా వస్తాను చాలా చాలా థ్యాంక్ యూ చాలా 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 తెచ్చారు, గుడి నుంచి ప్రసాదం తెచ్చారు. అరే రే చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియో కాల్ చేయమంది కానీ మీరు బిజీగా ఉన్నారు కానీ. ఏ ఊరండి అన్నారు? పేషెంట్ విజయవాడ. ఓ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఏ ఊరండి? విజయవాడ. విజయవాడ. అడుగుతారా మరి నిన్ను క్రాస్ చేసేస్తాడు. దాటేసాడు రా, నాకు అది చాలా ఆనందంగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ అంత కాకపోయినా మా వాడు ఇలా చేస్తేనే చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్నారు. మరి వీడికి ఏం పేరు పెట్టాలనేది నాకు అర్థం కాదు. మనకి తెలుసు 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 ఆ లోపలికి. అవునా అడిగానని చెప్పండి. వెళ్ళారు లోపలికి? వెళ్ళారా? థ్యాంక్ యూ. మంత్కి ఒకసారి ఖచ్చితంగా వస్తాను. వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వచ్చేదో ఒకటి పట్టుకెళ్తాం. థ్యాంక్ యూ. అక్కడ దొరకని వస్తువులు ఇక్కడ చాలా దొరుకుతున్నాయి. అవునవును. మేము ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా పట్టుకెళ్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ దిస్ సపోర్ట్. తప్పకుండా. కాదు కాదు తీసుకొచ్చి చేతిలో పెడుతున్నాడు ఏంటిది? ఏంటిది ఇంత పెద్దది? కాదు గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చేవాళ్ళు ఎవరో నాకేం తెలియాలిగా. నీకన్నా ఎక్కువ బిజినెస్ మనోడే చేశాడు. ఫోటోకి 50. అసలు చాలా మనకి బాటిల్లో ఉంటాయి, ప్యాకెట్లో ఉంటాయండి. ప్యాకెట్లకి రేటు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ హనీ, డ్రై ఫ్రూట్ లడ్డూలు, సున్నుండలు, పూతరేకులు అన్నీ కూడా మన ఇంట్లో తయారయ్యాయండి. బయట అసలు ఇవి వెనకే తీసుకున్నాను. ట్రై చేయండి, నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. ముందు నాకే చెప్పండి, నేను టేస్ట్ మార్చుకుంటాను. థ్యాంక్ యూ. ఫ్లేవర్లు మన కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. వాళ్ళ చేతుల్లో చూడండి పల్లెటూరి పచ్చళ్ళు. ఈ అక్షరాలు కూడా సేమ్ మన లోగోలో దింపినట్టు దింపేశారు. వచ్చి పాప రాసిందంట. పాప పేరు, నీ పేరేంటమ్మా? సారా. చాలా బాగుంది. ఏ స్టిక్కర్ ఎక్కడిది? చేయించారా? అరే మాకు చేయించడానికి చాలా రోజులు పట్టింది. ఇది మీరు ఎలా చేపిస్తారు? వావ్ సూపర్. ఇలాంటి అనుకున్నాం కానీ షాపులో మాకు కుదరలేదు. పాప ఇస్తుంది గిఫ్ట్. సూపరు. మా పల్లెటూరికి తగ్గట్టు, షాపుకి తగ్గట్టు ఒక పల్లెటూరు బొమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. అవునా? కొండపల్లి కుర్రాడు. వావ్ కొండపల్లి కుర్రాడు సూపరు. ఫుడ్, ట్రావెలింగ్, గేమింగ్ అన్నీనా? లోగా నీలోగేనా అది? కొండపల్లి కుర్రాడు అంట. యూట్యూబ్ లో చెక్ చేయండి. యూట్యూబ్ ఇన్స్టానా? రెండూ ఉన్నాయంట. రే ఈ ఏజ్ లో మనం ఏం చేస్తున్నాం రో బషీరు? ముక్కులో చీముడు తుడుచుకోవడం, కాలుకి దెబ్బలు తగిలించుకోవడం, నిక్కర్లు వేసుకుని. అవునా? ఓన్లేరా తక్కువ తిను, కొట్టొచ్చేస్తుంది. నాకు వచ్చింది తగ్గదే వచ్చిందంటే. తక్కువ టేస్ట్ కోసం మొక్క తినేసి వదిలేయాలి. రండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రా. ఇప్పుడే మా ఆకివీడు యూత్ లీడర్ మా అన్న వచ్చాడు, సాయి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ ది కమింగ్. చాలాసేపు నుంచి చూస్తున్నాను మీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. వలి ఆయన వచ్చారంటే నాకు ఏమన్నా ఇబ్బంది అయింది, నాకు టెన్షన్ వచ్చేది ముందు. అసలు నాకు అసలే నేను తక్కువ. ఆ తర్వాతకి అంచి ఇలా ఆ చిన్న స్థాయి నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు మనం మన పిక్లు అని రివీల్ చేయలేదు. నేను ఎందుకు రివీల్ చేయలేదంటే అప్పుడు మొహమాటానికి బాగుంది అంటారేమో అని రివీల్ చేయలే. మనోడితో మయా నాదని చెప్పకుండా ప్రమోట్ చేయంటే మనోడు వీడియో చేశాడు. దాని తర్వాత పాజిటివ్ రివ్యూలు చాలా వచ్చినాయి. దాంతో సరే ఇది బాగుంది నిజంగా అని చెప్పేసి అప్పుడు మన పేరు రివీల్ చేసి అన్ని చేశాను. మనోడు నాకు చిన్న సాయం చేయలేదు, అప్పుడు చాలా పెద్ద సాయం చేశాడు. కానీ ఒక్కొక్క మెట్టి ఎక్కుకుంటే ఇంత దూరం వచ్చామంటే చాలా బాగున్నారని.
మీ వీడియో మా చిన్నాన్న లస్సీ లస్సీ బండి. ఇప్పుడే అంకుల్ గారు వలియగడ్ కోసం కేక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడండి? ఏ ఊరు? ఏలూరా? ఏలూరు నుంచి వచ్చారా? చాలా ఎండలు వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అది పెడతావా? అగ్గిపెట్టలేదు తీలే. లైట్ రా అమ్మ బాబా లైట్ వచ్చింది. అరే నువ్వు వెలిగించాలంట. వెలిగించి బర్త్డే నీది కాబట్టి నువ్వు వెలిగించాలంట. బషీర్ భాయ్ నీ పేరు మారుస్తున్నారంట. కామెడీ కింగ్ చైల్డ్ ఆర్టిస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. కోసే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు ఇంత దూరం. థ్యాంక్ యూ అండి. తమ్ముడు ఏ ఊర్రా? రావులపాలెం నుంచి వచ్చావా? బండి మీద వచ్చాడు నాన్నగారు తీసుకొచ్చారా? చాలా ట్రై కూడా చేశాడు మనతో మాట్లాడడానికి. అలా నాన్నగారు ఫోన్ చేసి ఫోన్ లేరా డైరెక్ట్ కలిసాంగా. థ్యాంక్ యూ. మా నాన్నగారి నెంబర్ ఎలా పట్టారండి మీరు? ఇంటికి వెళ్ళిపోయి మా నాన్నగారి దగ్గర నెంబర్ అడిగి మొత్తానికి ఈ రోజు ఇలా కలిసాం తమ్ముడు. ఇది లవ్, ప్యూర్ లవ్. మనం డబ్బులతో కొనలేము దీన్ని. చాలా థ్యాంక్ యూ రా. ఇక వాళ్ళ నాన్నగారు రండి కొడుకు కోసం, కొడుకు మేమంటే ఇష్టమని మా ఊరు వచ్చి ఎలాగలా మా నాన్నగారు ఫోన్ నెంబర్ సంపాదించి చాలా ట్రై చేశారు. ఆవులపల్లి చాలా థ్యాంక్ యూ అండి. చాలా 8 గంటలకు వెళ్ళి వచ్చేసి థ్యాంక్ యూ అండి. చాలా అదృష్టవంతుడు నేను. చాలా థ్యాంక్ యూ రా. అవునా? అయితే లేట్ గా పెట్టకూడదు నేను. మీరు పనికి వెళ్ళి కామెంట్లు వచ్చేస్తున్నాయి. నిమిషం లేట్ 2 నిమిషాలు లేట్ అని వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో. ఈయన గుర్తున్నారు కదా, మొన్న మన ఇంటికి ఆప్యాశాఫ్యాలకి పువ్వులు తీసుకుని వచ్చారు. అది ఇప్పుడేమో ఏంటంటే లక్కీ బాంబ్ బ్యాంబో తీసుకుని వచ్చారు మా కోసం. థ్యాంక్ యూ అండి. ఏ ఊరండి? భీమవరంలో ఉంటున్నారా? అవునా? ఓకే ఓకే రండి లోపల రండి. అందరు చూసేవాళ్ళు ఏమో నేను మీ ఇద్దరిని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. మీరే నాకు పెడతారు. వాళ్ళిద్దరు ఒకటి అయిపోయి నన్ను ఇది చేస్తారు. థ్యాంక్ యూ అండి. అదే ఏముండదు, మా ఇంట్లో ఎలా ఉంటామో అలా లేకపోతే కొన్ని బూతులు మాట్లాడతాం, ఆ బూతులు పెరిపించాం. మన గోదావరిలో అంటే తెలియదు ఏముంది, ఎటకారంగా వచ్చేస్తాయి. మా వైఫ్ తో సహా మొత్తం ఫాలో అవుతారు. నేను ఎడిట్ మీరు కూడా అలాగే టీవీలో చూస్తారేమో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోటు లాగడానికి కష్టపడ్డాడే అదొకటే కనబడింది రా జనాలకి. ఇది బాగుందిరా అమ్మయ్యా. పేలింది గట్టిగా పేలింది. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ వీడియోస్ చూసిన నెక్స్ట్ డే మాకు అది ట్రయల్ చేసేస్తారా? అయ్యి బాబోయ్, అయితే మనం చాలా జాగ్రత్త చేయాలి. అయ్యో చాలా థ్యాంక్ యూ అండి. వచ్చారండి. నేను తణుకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎరా నవ్వు 1000 రూపాయలే కొన్నావా? కటింగ్ చేయించుకుని ఇచ్చాను కదా నా ఫస్ట్ టైం డబ్బులు, రెండోసారి అంటే ఇవ్వలేదు. అలా అని చెప్పి పచ్చళ్ళు ఇచ్చేస్తావా? మావా అరే చాలా తీసుకున్నా. మరే 1 2 3 4 4 ఐటమ్లు తీసుకున్నాడు. పర్లేదు, తక్కువ రేటే ఉంటాయి మరి మన దగ్గర. ఇంకోటి మా వాడు అన్నయ్య ముస్తక్ అన్న పెళ్లి మీరు అందరూ తప్పకుండా రావాలి. కార్డు చూపినా? కార్డు ఇస్తా. మా నవీన్ వచ్చాడు, అదే నాకు చాలు. అంత దూరం నుంచి మా వాడు కొంటాడో కొండని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాడు వచ్చాడు, నాకు కనబడ్డాడు, నాకు చాలు, అది చాలు. థ్యాంక్స్ రా నవీన్. గడ్డం గీయించి రావాలి, దండం పెడతాను. నా డబ్ స్మాష్ చూపిస్తాం, ఒక వ్లాగ్ చేస్తాం దానికి, డెడికేటెడ్ వ్లాగ్. ఇప్పుడు కదా ఒక వ్లాగ్ చేద్దాం దానికి. ఇప్పుడు టైము ఈవినింగ్ 6:30 అయింది. ఇప్పుడే క్రౌడ్ కొంచెం తగ్గిందనమాట. ఇప్పుడే మనకి ఇక్కడ బొడ్డ సబ్స్క్రైబర్ వచ్చాడు. రే ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడండి. పేరేంటి నీది? షన్ను. సిగ్గుపడిపోతున్నాడు పొట్టాడు. టైం వచ్చేసరికి 10 అవుతుంది. గొంతు పోయింది మాట్లాడి. బషీర్ భాయ్ ఎలా చూడు. కరెంట్ షాక్ కాకలేదు. నీ పేరేంటే? నానా అయ్యో పేరా?
నేను ఎవరు ఎవరు ఈడెవడు ఆఫియా ఇంకో నువ్వు వద్దు వద్దు అమ్మో అమ్మా మామా మామా ఇప్పుడు కుర్రోళ్ళు వలీగడి కోసం కేక్ తెచ్చారు. నీకు ఎలా ఉందండి ఇది వలీ బాయ్? హ్యాపీ బర్త్డే మామా. ఎత్తుకరా బషీరు. వెలిగించాను వెలిగించి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఇంకొద్దు ఆఫియా, నువ్వు వద్దు, ఇంకా వద్దు, ఇంకా మాకు అది వచ్చింది మాకు, ఇంకా నువ్వు వద్దు. హ్యాపీ బర్త్డే చెప్పు మామాకి. హ్యాపీ బర్త్డే. బాయ్. అది దిగిపోతుంది మళ్ళీని. తీసుకెళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోతాను. అది ఇంకెళ్ళలేదు. బాయ్ అమ్మా. బాయ్ దీక్షి. అయ్యో పదాలు బయట వెయిట్ చేస్తారు. నువ్వు బాయ్ దీక్షు. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. బాయ్. ఈ కేకు వలీగడ్ కోసం హ్యాపీ బర్త్డే లాస్ట్ కేక్. ఈ రోజు మొత్తం మీద నేను దగ్గర 10 కేకులు పైన కట్ చేసి ఉంటా. అందరూ తెచ్చారు నిజంగా గైస్, మీ అందరికి చాలా థ్యాంక్స్ గైస్. నేను తీసుకురాలేకపోయాను కేక్ పక్క నుండి నిజం. ఆడు కూడా తీసుకురాలే, టైగర్ కూడా తీసుకురాలేకపోయాం. మీ ఇద్దరు ఏమీ చేయలేకపోయాం. అందరూ వాళ్ళ ఎఫర్ట్ పెట్టి తీసుకొచ్చారు. మెయిన్ అదే కదా, అన్ని స్పెషలే. ఇది ఇంకా స్పెషల్ అనిపించింది. అమెరికా నుంచి పంపించడం అంటే మాట్లారా. వాళ్ళు ఫాలో అప్ చేయడం, అమెరికా వచ్చి అతను తీసుకెళ్ళిపోయినా ఓ 4 రోజులు వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ పంపించడం చాలా హ్యాపీగా. హ్యాపీ బర్త్డే టు యూ. మాట్లాడు నువ్వు బాగా పాడతావు. పుట్టినరోజు చేశారు రా. ఒక కేక్ ఇంగ్లీష్, ఒక కేక్ తెలుగు, ఒకడేమో హిందీయా. అవి కూడా వేసేసారు మ్యూజిక్. ఓకే హ్యాపీ బర్త్డే వచ్చే సంవత్సరానికి. ఈ కేక్ ఎవరికంటే వీళ్ళు మిస్ అయ్యారు. నీకమ్మా పంపించావు కదా కోసం ఇదో నీ తరపున పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. సూపర్. అది గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎంత టెన్షన్ పడ్డానో అంత హ్యాపీగా నిద్రపోయే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మిగిలిన రోజులు కూడా బిజినెస్ జాగ్రత్తగా చేస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం. ప్రతిదీ టేస్టీగా మీకు ఇస్తాం. నీట్ గా ఉంటాం, రిసీవ్ మంచిగా చేసుకుంటాం, అన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.